विश्वात्मा विधिज विषयान् प्राश्यभोगान् स्थविष्ठान् पश्चाच्चार्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वान् एतान् पुनरविशनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ न స్తులీయః. రెండో ధ్యాన శ్లోకంలో శంకర భగవత్పాదులు అవస్థాత్రయంలో మొదటివాడు విశ్వడు కనుక అతని గురించి మాట్లాడుతూ విశ్వాత్మ అన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే విశ్వమంతా కూడా ఆత్మ. మనకి విరాట్ గుర్తుకొస్తున్నాడు ఈ మాటతో. ఆయన విశ్వడు, వీళ్ళిద్దరికీ అభేదానుసంధానం అలా చేసినట్టయితే మనకి ఈ స్థూల శరీరాభిమానమందు ఆత్మాభిమానం తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇతను ఏం చేస్తున్నాడు అని అడిగాం. ఏం చేయడం ఏంటి, ఇతనికి జాగ్రత్త అవస్థాపన జీవుడు కదా, ఆ జాగ్రత్త అవస్థాభిమాన జీవుడు. విధిజ విషయాన్ ప్రాశ్యభోగాను స్థవిష్టాను, స్థూల భొక్కు. ఈయన భోగం స్థూలం. ఈయన దక్షిణాక్షిలో ఉంటాడు, స్థానం అది. భోక్త, భోజ్యం ఏమిటండి ఇతనికి? స్థూల పదార్థాలే భోజ్యం. అయితే ఎట్లా ఇతను ఏం చేశాడు, ఎలా సంపాదించుకుంటున్నాడు? వ్యవసాయం చేస్తాడా, వ్యాపారం చేస్తాడా? అన్నీ చేస్తాడు. ఓహో, అలాగా. విధిజ విషయాన్ని, ఆయనకి విధులు ఉన్నాయి. నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఈ రకంగా వ్యవహరించు అని వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా అతను ఏ వర్ణానికి ఏదాశ్రమానికి సంబంధించినట్టయితే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమిప మాం విద్ధి అకర్తారమవ్యయం అన్నారు పరమాత్మ. వీళ్ళందరినీ సృజించి వీళ్ళకి చాతుర్వర్ణ్యాన్ని కూడా సృష్టించేట పరమాత్మ. వారి వారి ఆశ్రమ ధర్మాలని, వారి వారి వర్ణధర్మాలని వారు ఆశ్రయించినట్లయితే నేను వాటి వల్ల సంతృప్తినై వారికి నేను అనుగ్రహిస్తాను అని చెప్పారు పరమాత్మ. స్వే స్వే కర్మణ్య ఫలిత సంసిద్ధి లభతే నరాం పరామనుంది. కాబట్టి విహిత కర్మానుష్ఠానం చాలా ప్రశస్తమైనటువంటిది. అయితే ఇదంతా కూడా అసలు విశ్వడే కల్పితమైతే వీడి కర్మలు మాత్రం కల్పితం కాకుండా పోతాయా? అతని యొక్క అవస్థే పరమాత్మ ఎందుకు కల్పితం. అతనికి ఏర్పడినటువంటి విధి నిషేధాలు, నానృతం వదేత్, మా హింస్యాత్ సర్వాభూతాన్ని, నసురాం పివేత్ అనేటటువంటి నిషేధవాక్యాలు, కొన్ని నువ్వు కర్మలు చేయకూడదు అనే నిషేధాలు ఉంటాయి. అలాగా కొన్ని చేయొచ్చు అనేటటువంటి విధులుంటాయి. ఈ విధి విషయాల వలన ఏర్పడినటువంటి భోగాలు ఇహలోకంలో పుణ్యాలు చేశాడు. అసలు సృష్టిలో పట్టడానికే కర్మ కారణం వాడికి. ప్రళయకాలంలో కూడా పరమాత్మలో లీనమయ్యి ఇంకా మిగిలి ఉంటే కర్మశేషము మళ్ళీ తిరిగి సృష్టి ఆదిలో మళ్ళీ పడ్డాడు. వాడికి శరీరేంద్రియాన్ని కల్పించాడు పరమాత్మ. ఐతరేయోపనిషత్తు చెబుతుంది, సృష్టి ఆదిలో పరమాత్మ చేసినటువంటి సృష్టి ప్రక్రియని గురించి ఒక చిత్రమైన విషయం చెప్పింది. అంటుంది, మొట్టమొదట్లో అక్కడ వారు 5 భూతాలు చెప్పలా, ఉదకాన్ని ప్రారంభించారు. ఒక విచిత్రమైనటువంటి ఒక పిండం తయారు చేశాడు. ఉదాహరణకి మీకు వినాయక చవితి, వాడు ఏం చేస్తాడంటే ఒక మట్టి శుద్ధ తీసుకొచ్చేసి ఒక చిన్న గుర్తు కన్ను, ఇటో కన్ను, పక్కమ్మటి ఇలా తొండం, కొంచెం బొజ్జ పెడతాడు. అది చూస్తే ఎవరికైనా గణపతి అనే జ్ఞాపకం వచ్చేస్తుంది. అలా అక్కర్లేదనుకుంటే మీకు ఏది అభిమతం చెప్పండి, అట్లా చేస్తానని చెప్పి మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలాగా ఆయుధం, త్రిశూలం ఒకటి అలా చేసేస్తాడు. అన్నింటికీ ఆ మృత్పిండమే ఆధారం. వాడు ఎలా నొక్కి ఆకారం చేస్తే అలా తయారైపోతున్నది. అట్లా మొట్టమొదట్లో ఆ రకమైనటువంటి తయారు చేసి తర్వాత మళ్ళీ వేరే మీకు ఏ శరీరాలు మీకు కావాలి ఏమిటి అని జీవుల్ని సృష్టించిన తర్వాత ఉండటానికి చోట్లు. ఇక్కడ ఎట్లాగైతే విశ్వడికి దక్షిణాక్షి,
తైజసుడికి అంతఃకరణం, ప్రాజ్ఞుడికి హృదయాకాశం ఇచ్చినట్టుగా ప్లేసులు. అట్లా చోట్లు ఇవ్వటం కోసమని మీకు ఏ శరీరాలు బాగుంటాయి అని గాడిద, గుర్రం, మనుషు ఇలా శరీరాలు చూపిస్తాడు ఆయన. అంటే మీకు ఏం కావాలో చెప్పండి, ఈ పిండాన్ని నేను అలా తయారు చేస్తానంటాడు ఆయన. ఎందుకు ఇదంతా చేస్తున్నాడంటే, నువ్వు అనేక జన్మల్లో కర్మలు చేసి వాటి వల్ల భోగాలు అనుభవించాలనుకుని అలా బాగా కర్మరాశి ధర్మాచరణ చేసి వాటి సంస్కారములతో ఈ లింగ శరీరంలో నువ్వు ఏర్పరచుకున్నావు. దానికి ఆయన ఏం చేస్తాడు? తదనుగుణంగా నీకు శరీరాలు ఇవ్వడం కోసమని ఆయన పాపం చాలా పాకులాడుతున్నాడు, చూపించాడు. ఆ తర్వాత వాడికి ఒక్కొక్కడికి యోగం, మంచి జల సమృద్ధి కలిగినటువంటి దేశంలో పుడతాడు. ఒకడు రాళ్లల్లో రప్పల్లో ఎక్కడో పుడతాడు. 4 పీక్కున్నా కూడా నీళ్లు దొరకవు కదా. పాపం, కర్మ, వాడు చేసుకున్న కర్మ అలాంటిది. యోగం అక్కర్లేదంటే భోజనం కావాలన్నా కూడా హలో లక్షణ అన్నపాశ క్షుత్పిపాశలు ఏడుస్తూ ఉంటుంటాడు. వాడు కర్మ అన్నమాట. కాబట్టి అవి నువ్వు చేసుకున్నప్పుడు నేను దానికి తగినటువంటి ఫలం నీకు ఇవ్వాల్సినటువంటి వాడిని నేనే కదా, ఫలప్రదాత నేనే, కాబట్టి నేను ఇస్తున్నాను అవన్నీ మాట్లాడతాడు. ఐతరేయ ఉపనిషత్తులు చెప్తారు. అట్లా ఇక్కడ కూడా విధిజ విషయాన్ని వాడు చేసుకున్నటువంటి విధి, వాటి వల్ల వచ్చినటువంటి స్థూల భోగాలు ఉన్నాయి చూడండి, ఆనందంగా అనుభవిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా వాడికి భోజనం రెడీ, వాడికి సమృద్ధిగా ఉంటుందన్నమాట. మనం చూడండి ధ్రువోపాసనలో చెబుతుంటాం, నానవత్య ప్రమీయతే లగ్భాన్నో భవతి అంటుంటాం. లబ్ధాన్నో భవతి, సిద్ధంగా ఉంటుందన్నాం, అన్నానికి లోట్లేదు కదా. యోగం అది, పుణ్యకర్మ విశేషం అన్నమాట. అలాగా వాటి వలన ప్రాశ్యభోగాన్ సవిష్టాన్, ఆ భోగాలన్నిటి కూడాను అనుభవించాడండి. సాక్షాత్ అనుభూయ, ఇంకా మళ్ళీ తిరుగులేదు, అనుభవించాడు. విసిగాడు. భోజనం చేయంగానే నిద్రపోతాం చూడండి మనం, మన వాళ్ళకి ఆయాసం వచ్చి అలా పడుకుంటారు. అలాగా వీడు కూడాను పశ్చాత్యాన్యాను సమ్మతి విభవాన్ జ్యోతిషాస్వేన సూక్ష్మాన్, కుర్చీలోంచేనే పడిపోతుంటారు కొంతమంది, పడిపోయిన తర్వాత వాడిని పట్టుకుంటారు కొంతమంది. అలా వీడు కూడా పడిపోయి స్వప్నంలోకి వెళ్ళిపోయినాడు. అక్కడ మనస్సు వాడి స్థానం, ఇక్కడ దక్షిణాక్షిలోంచి వెళ్ళిపోయినాడు. దక్షిణాక్షి ఇక్కడ కుడి కన్ను, దీంట్లోంచి దాంట్లోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా లేచి, ఏంటి నేను ఇక్కడికి వచ్చానా, నాకు ఆహారం, నాకు ఏదైనా కొంచెం టిఫిన్ పెట్టండి అన్నాడు. ఓరు నీ సాధ్యం, ఇప్పుడు ఎవరిస్తారు రానికి ఇక్కడ, అదేంటి నేను చేసుకున్నవన్నీ ఉన్నాయి కదా పుణ్యాలు అని అంటున్నాడు. అయితే సరేను, జాగ్రత్తలో అనుభవించినటువంటి సంస్కారాత్మకంగా వాసనాత్మకంగా సూక్ష్మరూపంగా ఉన్నాయి, వాట్లని తీసుకొస్తున్నానని చెప్పి స్వమతి విభవాన్, ఆ తన బుద్ధి తీసుకొచ్చి వాడికి పళ్ళెల్లో పెట్టి టిఫిన్ పెట్టింది, అక్కడ తిన్నాడు. కానీ ఆ స్వప్నంలోనండి భయంకరమైనటువంటి స్వప్నాలు వస్తుంటాయి ఒకప్పుడు. మనకి స్వప్నాధ్యాయంలో అటువంటి స్వప్నాలకి నివృత్తి కోసమని దుస్వప్న వినాశనం, భాగవతంలో కొన్ని ఘట్టాలు చదివితే దుస్వప్నాలు పోతాయని అనేక చోట్ల కూడా ఉన్నాయి. మంత్రాల్లో కూడా కొన్ని మంత్రాలలో దుస్వప్నం దురితం తద్విషద్భ్యో దిశామ్యహం అని, ఇంకో చోట ఎక్కడో నాకు దుస్వప్నాలు రాకుండా ఉండటం కోసమని కొన్ని మంత్రాలు జపించమని ఉన్నాయండి. ఆ మంత్రజప ప్రభావం చేత వాట్లని మనం నివారించుకుంటూ ఉంటాం. ఎలాగైతే ధర్మాచరణ చేసి పుణ్యానుష్ఠానం చేసి భోగాల్ని కావాలనుకుని ఇహభోగ భోగాలు కావాలనుకుని ఏ రకంగా సంపాదించుకున్నామో, స్వప్నకాలంలో కూడాను మనకి దుస్వప్నాలు వచ్చి తద్వారా ఒకడు ఏడుస్తుంటుంటాడు అమాంతంగా. స్వప్నంలో ఏదో వాడికి వ్యాఘ్రం మీద పడుతున్నట్టు కనపడుతూ ఉంటుంది. అలాంటివి రాకుండా ఉండటం కోసమని మంత్రానుష్ఠానాలు కూడా, మంత్రజపాలు కూడా ఉన్నాయి. లేచి వెంటనే వాళ్ళు స్నానం చేసి ఏదో రుద్రాభిషేకం చేసుకోమని ఏదో చెప్తుంటారు శాంతి కోసమని.
అలాంటివన్నీ వాడు స్వప్నకాలంలో సూక్ష్మరూపమైనటువంటివన్నిటిని కూడాను అనుభవించాడు. ఏమండి, ఇలా భోజనం చేయాలంటే మనకి లైట్ కనపడుతోంది, మనం తింటాం. జాగ్రత్తలో వీడికి ఆహార పదార్థాలన్నీ కూడాను రెడీగా భోజనం పెట్టారు ఎవరో. బ్రహ్మాండంగా భోజనం చేస్తున్నాడు. సూర్య తేజస్సు ఉంది, ప్రకాశం ఉంది. దానివలన ఆ కాంతిలో ఏ పదార్థం ఎలాంటిదో, మంచో చెడో ఏమిటో ఈ దక్షిణాక్షి పురుషుడు ద్వారా చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. బాగుంది. మరి స్వప్నకాలంలో నీకు సూర్య సంపర్కం ఏమి ఉండదే. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎట్లా అనుభవిస్తావు బా అని అంటే, జ్యోతిషాస్వేన సూక్ష్మాన్, ఆత్మజ్యోతిష్ అండి. ఆత్మ ఎప్పుడూ జ్యోతి రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంటుంది. ఉదాహరణగా ఉంటుంది, ఆత్మనివాయం జ్యోతిషాస్తే పల్యతి కర్మకురితే అనంటూ ఆత్మజ్యోతిష్ని గురించి మాట్లాడుతుంది. యాజ్ఞవల్క్య సంభాషణలో ఉంది ఈ ఘట్టంలో. అటువంటి ఆత్మజ్యోతిష్ను చూసారా, దాంతోనే స్వప్నంలో వాసనామయమైనటువంటి వాటన్నిటిని కూడాను అనుభవిస్తాడు. సర్వానేతాన్ పునరపి శని స్వాత్మని స్థాపయిత్వా. అయితే ఈ రెండింట్ల చోట కూడాను ఈ భోగాలున్నాయి. స్థూల భోగం, సూక్ష్మభోగం. వీటన్నిటిని కూడాను అజ్ఞాతే పరమాత్మని వీటన్నిటి కూడా ప్రవిలాపనం చేసి, హిత్వా సర్వాన్ విశేషాన్ విగత గుణగణ పాత్వసోనస్తురీయ, అతను సుషుప్తిలోకి వెళ్ళాడు. అతను కేవలం అజ్ఞాన మాత్ర సాక్షి, ప్రాజ్ఞుడు అట్లా ఉంటాడనమాట. అతను ఆ సమయంలో తనకి అనర్థ కారణం ఆత్మస్వరూపానందానుభవానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి స్వాప్నిక లేక జాగరితమైనటువంటి భోగాలు, వాటి విశేషాలన్నింటినీ కూడాను విరమించుకొని, ఉపసంహరించుకొని, పరిత్యజించి, అవిద్యాకామ కార్యాలన్నింటినీ కూడాను సర్వాత్మన తోసిపుచ్చి, విగత గుణగణ పాత్వసోనస్తురీయ, అలాంటి ఏ అజ్ఞాన సంబంధం లేనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ స్వరూపంలోకి అతను వెళ్ళిపోతాడు. అక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు అని ఇందాక మనం చెప్పుకున్నాం. అటువంటి పరమాత్మ మనల్ని రక్షించుగాక అనంటూ మనకి రెండో శ్లోకంలో శంకర భగవత్పాదులు ధ్యాన శ్లోకంలో ఈ రహస్యానంతటిని కూడా నిరూపించారు. ఇంచుమించుగా జీవుడు యొక్క పరిస్థితి, ఈ మూడు అవస్థల్ని సృజించినటువంటి వాడు, కానీ వస్తుతః మాత్రం ఆయనకి ఎట్టి సంబంధం దీంట్లో లేదు. వీటన్నిటినీ నీకు అలా చూపిస్తున్నాడు. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, స్వప్నకాలాన్ని మనం తీసుకోండి. అక్కడ ఉండేటటువంటి పదార్థాలు, అక్కడ ఉండేటువంటి స్వప్నాలు, అవన్నీ మీకు సత్యం కాదు అన్న సంగతి తర్వాత లేచిన తర్వాత చెప్తారు మీరు. తత్ర నరథయోగా అథ ప్రధాన సృజితే అంటూ బృహదారణ్యకోపనిషత్తు అక్కడ రథాలు లేవు, రథయోగాలు లేవు, బండిలో వెళ్ళటం లేదు, గంగలో స్నానం లేదు, ఉపన్యాసం లేదు, ఏమీ లేదు. కానీ వీటన్నిటి కూడాను సృజించాడు. దానివల్ల వాడు అనుభవిస్తున్నట్టుగా వాడికి చూపించాడు. మాయికం ఇదంతా కూడా. అది ఎట్లాంటిదో ఆ దృష్టాంతాన్ని పురస్కరించుకుని జాగ్రత్త కూడా అలాంటిదే అన్న సంగతి నువ్వు ధ్రువపరుచుకో, నిశ్చయించుకో. ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం అన్నారు దక్షిణామూర్తి స్తోత్రంలో ఆచార్యస్వామి. లేచిన తర్వాత అద్వితీయమైనటువంటి ఆత్మస్వరూపం నువ్వు ఒక్కడివే ఉన్నావు. వేల మందిలో కూర్చున్నట్టుగా నీకు స్వప్నం లేదు, ఎవ్వరూ లేరు అక్కడ. లేచిన తర్వాత చూస్తే ఒక్కడే ఉన్నాడు అక్కడ. దాన్ని బట్టి చూస్తే ఇదంతా మిథ్య, వాస్తవం కాదు అనేటటువంటి జ్ఞానం ఎలా స్వప్న పదార్థంలో నీకు అనుభవాత్మకంగా ఉంటుందో, తత్తుల్య యోగక్షేమమే జాగ్రత్త కూడా అనే విజ్ఞానం నీకు కలగాలి. అది కలిగినప్పుడు నువ్వు ఇంకా ఈ పైన నువ్వు ఈ జాగ్రత్త భోగాల కోసమని కర్మాచరణ చేయటం కానీ,
ఈ వ్యవహారాలు చేయటం కానీ నువ్వు చెయ్యవు. ఆ పైన కేవలం పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసమని ఉపనిషత్ చెప్పినటువంటి మార్గ ప్రకారంగా ఆ మార్గంలో సంచరించడానికి నీకు పరిపూర్ణమైనటువంటి భావం కలుగుతుంది. దాన్ని తెలియజేయడం కోసమనే అవస్థాత్రయాన్ని ఎంత విశదీకరించి ఈ ఉపనిషత్తు నీకు బోధిస్తోంది. దీనిపైన ఓంకారానికి, ఈ అధ్యాత్మం, అధిదైవం, ఓంకారం, వీటికన్నింటికి ప్రధానంగా ఓంకార స్వరూపాన్ని గురించి మాట్లాడటానికి పూనుకుంటుంది. ఓమిచ్చేదక్షరమిదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యత్ సర్వం ఓంకార ఏవ యచ్చాన్య త్రికాలాతీతం తదపి ఓంకార ఏవ అనంటూ ఓంకార స్వరూపాన్ని గురించి ప్రధానంగా తీసుకుని మాట్లాడుతుంది మాండూక్యోపనిషత్తు. ఆ మాండూక్యోపకారికల్లో ఈ ఓంకారం, ఈ విశ్వతేజస ప్రాజ్ఞులు అధ్యాత్మంలో, అధిదేవుల్లో విరాట్ హిరణ్యగర్భ వ్యాకృతులు, వీళ్ళ యొక్క ఏకత్వానుసంధానం ఎలా చేయాలి ఏమిటి అనే విషయాన్ని దీంట్లో వారు ఎంతో విపులీకరించి గౌడపాదిక కారికల్లో ఇంకా మనకి వివరిస్తారు. ఇట్లా ఉంటూ ఉండగా ప్రస్తుతం మనం ఇంతవరకు ఈ విశ్వతేజస ప్రాజ్ఞుల గురించినటువంటి విషయంలో మాండూక్య కారికల్లో గౌడపాదాచార్యుల వారు ఏమన్నారు అంటే, విశ్వోహి స్థూలభుంగ్ నిత్యం తైజస ప్రవివిక్తభుకు ఆనందభుక్ తథా ప్రాజ్ఞ త్రిధా భోగన్ నిబోధత అన్నారు ఆయన. విశ్వడనేవాడు స్థూలభోక్తయ్య, అతని భోగం స్థూలమైన భోగం. తైజసుడున్నాడంటే ఆయన ప్రవివిక్త భుకు, సూక్ష్మమైన వాసనాత్మకమైనటువంటి భోగం మాత్రం అనుభవిస్తూ ఉంటాడు అతను. ఆనందభుక్ తథా ప్రాజ్ఞ, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ సమయంలో విక్షేపాలేం లేవు కాబట్టి భోగం 3 రకాలుగా ఉంది. త్రిధా భోగం నిబోధత అన్నారు వారు. తర్వాత మాట్లాడుతూ, స్థూలం తర్పయితే విశ్వం ప్రవివిక్తంతు తైజసం ఆనందశ్చ తథా ప్రాజ్ఞం తథా తృప్తిని నిబోధత. తృప్తి కూడా 3 రకాలుగా ఉందన్నారు ఆయన. ఎలా ఉందంటే, విశ్వడంటే జాగ్రత్త అవస్థ అభిమాని జీవుడు, అతన్ని స్థూల పదార్థం తృప్తిపరుస్తుంది అన్నారు ఆయన. అది వచ్చి వీడికి రసనేంద్రియం పైకి మధురాతి మధుర పదార్థములు, ఇంకా ఏవో అభిమతమైన పదార్థములు వచ్చి రసనేంద్రియం ద్వారా అతనికి ఆనందాన్ని కలగజేస్తాయి. అతను ఈ ఆనందాన్ని పొందడం కోసమనే ఆయా ఇంద్రియాలని విషయాల మీదకి పంపించి అవి తెప్పించుకుని వాటిని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఆనందం అనుభవించి నా యోగం గొప్పది, అందుకే నేను ఇట్లా తింటున్నాను, నాకు లోటేం లేదు కదా, మహారాజుని రాజ్యాధికారం చేతిలో ఉంది అని అంటూ ఏమో చెప్పుకుంటున్నాడు. తెలియదా? అందువలన ఆనందం అనుభవిస్తూ ఉంటుంటాడు కనుక అతనికి స్థూల పదార్థం అతనికి తృప్తిని కలగజేస్తుంది. తృప్తి. విశ్వం ప్రవివిక్తంతు తైజసం అన్నారు. ప్రవివిక్తం అంటే సూక్ష్మమైనటువంటి భోగం, వాసనాత్మకమైనటువంటి భోగం. ఆ భోగం తైజసుడిని సంతోషపరుస్తుంది. ఏమండి, బాహ్యంలో ఉన్నటువంటి పదార్థములు విశ్వడిని సంతృప్తిపరుస్తాయి అంటే అందరికీ లోకంలో అనుభవమే. కానీ స్వప్నకాలంలో వీడికి ప్రవివిక్తమైనటువంటి పదార్థం, వాసనామయమైనటువంటిది, పదార్థ జాతం, సంస్కార రూపేణ విద్యమానం అది ఉన్నది, ఆనందపరుస్తుంది అంటే మనకి అంత అనుభవం లేదు. కానీ ఆ సమయంలో కూడా వాడు ఏదో వ్యవహరిస్తూ ఆనందం అనుభవిస్తూనే ఉంటుంటాడుగా. కొంతమందికి అటువంటి స్వప్నాలు ఉన్నాయిగా. అదంతా కూడాను ఆ ప్రవివిక్త పదార్థం వాడిని సంతోషపరుస్తుంది, తృప్తిని కలగజేస్తుంది అన్నారు ఆ వాకారికలో. ఆనందశ్చ తథా ప్రాజ్ఞం, ప్రాజ్ఞుణ్ణి ఆనందం సంతృప్తిపరుస్తుందన్నమాట. ఆ సమయంలో అతనికి జాగ్రత్త స్వప్న సంబంధమైనటువంటి దుఃఖాలు ఏం లేవు. అవి లేకుండా ఉండటం చేత ఆనందం ఏదో భారాపకమైన సుఖీ సంవృత్తోహం అన్నట్టు. గౌణాత్మక కానీ ఇది ముఖ్య ఆనందం కాదు.
ప్రాజ్ఞుణ్ణి ఆనందపరుస్తుంది, చాలా ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. మీరు చూడండి, సుషుప్తి కాలంలో సుప్రసన్నంగా ఉంటాడు. స్వప్నంలో ఒకప్పుడు అరుపులు, ఏడుపులు, పెడబొబ్బలు, గోలలు, లేవటం, మాయదారి సంత అంతా ఉంటుంది. సుషుప్తి కాలంలో సుప్రసన్నంగా ఉంటాడు. సమ్యక్ ప్రసీదతి ఆత్మ ఇది సుషుప్తం అని అన్నారు. ఆనందంగా ఉంటాడనమాట. చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళు ఆనందం అనుభవిస్తున్నట్టుగా, రొట్టెలేస్తున్నట్టుగా కనపడుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి స్వప్నం అటువంటిది అనమాట. సుషుప్తి అవస్థ అలాంటిది. అయితే అజ్ఞానం మాత్ర సాక్షి, వచ్చిన చిక్కది. సరే, అలా తర్వాత ఈ పైన త్రిసుధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత వైతదుభయం యస్తు సభుంజానో న లిప్యతే అన్నారు. తర్వాత మాట్లాడుతూ అన్నారు, 3 ప్లేసులు ఇచ్చారు వీళ్ళ ముగ్గురికి. త్రిసుధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత. ముగ్గురికి 3 చోట్లు, 3 భోక్తలు. మూడింటిని కూడా నీకు నిరూపించాను. ఇదంతా కూడా తెలుసుకోవాలి. ఈ ఉపాసన మనకు తెలియాలి. ఇప్పుడు మనం దీంట్లో విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృతులు, అలాగా మరి తైజసుడు, హిరణ్యగర్భుడు, విశ్వడు, విరాట్టు, అలాగే అకారం, వాట్ల ఐక్యానుసంధానం, అలాగే ఉకారం, తైజసం, హిరణ్యగర్భుడు ఐక్యానుసంధానం, ఈశ్వరుడు అంతర్యామి, మకారం, అలాగే ఈశ్వరుడు, మకారం, ప్రాజ్ఞుడు ఐక్యానుసంధానం. ఇంత వివరణ, ఈ విషయాలన్నీ కూడా మనం తెలియజేశాం. ఈ రకంగా విజ్ఞానాన్ని తెలుసుకుని ఎవరైతే భుంజానో నలిప్యతే అన్నారు, అలాంటి వాడు ఆహారం తీసుకున్నా కూడా పాపం అనుభవించడు అన్నాడు. అంటే ఆ విజ్ఞానం అతనికి, అంటే ఏం జరుగుతోంది అసలు, మనం ఏదో ఉంటున్నాం, ఏదో స్థూల శరీరం మనకుంది, ఏం జరుగుతుందో మనకు తెలియదు. డాక్టర్లు చెప్పేది ఒక రకం, యోగం వాడు చెప్పేది మరొక రకం, అధ్యాత్మ విద్యలో చెప్పే విషయం మరొక రకం. వాళ్ళు శరీరంలో తేడాపాడాలు ఉంటే వైద్యం చేసి మనకి ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా, బాధలు లేకుండా చేస్తారు. యోగశాస్త్రం ఏంటంటే మానసికమైనటువంటి వృత్తుల్ని నిరోధించడం కోసం బయలుదేరింది. అది దాని విషయం వేరు. ఇది కేవలం పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపం, ఆ తురీయావస్థ స్వరూపం ఏమిటో, అసలు విశ్వడంటే ఏమిటి, వీడెవరో ఎలా తిరుగుతున్నారు, ఏమిటి కథ అంతాను అనే విషయం మనకు చెప్పడానికి అధ్యాత్మ విద్య మనకి ముఖ్యమైనటువంటిది అనమాట. ఇలాగా జ్ఞాని ఈ విషయాన్ని మననం చేస్తూ ఉండేటువంటి వాడు రోజు అతనికి పాపాలు అంటవన్నారు. ఇక్కడ ప్రభవ సర్వభూతానాం సతామితి వినిశ్చయ సర్వం జనయతి ప్రాణ చేతోంశూన్ పురుష పృథకు అని ఇంకో కారికలో మాట్లాడుతూ వారు అన్నారు, ప్రస్తుతం ఈ పదార్థాలన్నీ కూడాను ఈ జగత్తుని ఉన్నటువంటి వాటిని సృష్టిస్తున్నాడా, లేని వాటిని సృష్టిస్తున్నాడా అని విచారణ. అంటే ఈ విశ్వతేజస ప్రాజ్ఞ భేదంతో సృష్టినంతా కూడా చూపిస్తున్నారు మనకి. ఇదంతా కూడా ఇదివరకు కర్మలు చేసుకున్నటువంటి దాని ప్రకారంగా ఇతను వీటన్నిటి అనుభవిస్తున్నాడే కానీ లేని ప్రపంచకాన్ని మాత్రం ఆ పరమాత్మ చూపించట్లేదు. ఇప్పుడు ఈ ప్రపంచకంలో జీవులు కూడాను, జగత్తు, వారందరూ కూడా కలిసిపోయి ఉన్నారు. ఇక్కడ భోక్త భోజ్యం త్రిసుధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత అన్నారు. దాని యందు అభిమానం ఉంటే వీడు భోక్త, అభిమాన రహితుడైనట్టయితే ఆత్మస్వరూపుడైపోతాడు. ఈ అభిమానం వల్లనే కదా ఉంది. అభిమానానికి కారణం మనకి మనస్సు. దాన్ని అరికట్టడం కోసమనే యోగ చిత్తవృత్తి నిరోధాన్ని పతంజలి మహర్షి, ఆయన యొక్క శాస్త్రం దానికోసమే యోగ దర్శనం బయలుదేరింది. అలాంటిది కనుక వీటన్నిటి కూడాను ఈ రకంగా చేస్తాడు. సృష్టిని గురించి ఇంకా విచారణ అంతా వాళ్ళు చేస్తారు. ఇది ఇట్లా ఉండగా అసలు ఈ ఉపనిషత్తు ఎలా ప్రారంభమైంది అని మనం మాట్లాడి చూసినట్లయితే,
ఓమిత్యేతదక్షరమిదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యత్ సర్వం ఓంకార ఏవ యచ్చాన్య త్రికాలాతీతం తదపి ఓంకార ఏవ. ఇగో ఇది ప్రథమ మంత్రం ఈ ఉపనిషత్తులో. అంటే ఇక్కడ మాట్లాడుతూ మొట్టమొదట్లో ఓంకార ఏవేదగం సర్వం ఓమిత్యేతదక్షరమిదగం సర్వం అని అందండి. ఓం అనేటటువంటిది అక్షరం, శబ్దం, అది వాక్. ఇదగం సర్వం, ఇదం పరిదృశ్యమానం సర్వం జగత్ అర్థజాతం, ఇది ఓంకారమే అని నామ అభిధానము అభిధేయం. అభిధానం అంటే వాక్ శబ్దం, అభిధేయం అంటే అర్థజాతం. ఈ రెండింటికి అభేదాన్ని మొట్టమొదట్లో చెప్పింది. ఏమండి, ఈ రెండింటికి అభేదం ఎలా కుదురుతుందండి అసలు? నాకు అనుమానం. ఎందుకంటే శబ్దం శబ్దమే, అర్థం అర్థమే. ఈ రెండింటికి ఐక్యత ఏమిటి అసలు నాకు తెలియకడుగుతా. ఏమో నాకు తెలియదు, కానీ కాళిదాసు మాత్రం ఓ మాట రాశాడు. వాగర్థావివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తజే జగతః పితరు అని. ఏంటి వాగర్థాలు రెండింటి కూడాను ఏకాకారంగా అవినాభావ సంబంధంతో ఉంటాయన్నట్టుగా ఓ మాట అన్నాడు ఆయన. ఆయన అంటే అన్నాడులే, కానీ ఉపనిషత్తుల్లో ఏమైనా ఉందా అని అడిగాడు. సరే, బాగుంది. ఛాందోగ్యోపనిషత్తులో యథాశంకునా సర్వాణి సపర్ణాన్ని సంతృణాని ఏవమేవ వాక్ సర్వాసంతృణా అని ఒక వాక్యం ఉంది. అంటే ఒకానొక రావి ఆకు, తామలాకు ఏదో ఒకటి తీసుకో, దానికి మధ్యలో ఒక నాడీ శలాక, ఒకానొక నాడీ బారుగా కనపడుతూ ఉంటుంది. దాన్ని ఆనుకుని పక్కపక్కన చిన్న చిన్న శలాకలు ఉంటాయి. వీటికి అన్నింటికీ అది నాడి, అది పోతే ఇవి కూడా పోతాయి. దాన్ని అనుసరించి సంబద్ధమై ఉంటాయి ఇవన్నీ కూడాను. అలాగా ఓంకారేణ సర్వా వాక్ సంతృణ, వాక్కంతా కూడా ఓంకారంతో సంబంధించి ఉంటుందన్నాడు. అదే కాకుండా ఇదం సర్వం ఓమిత్యేతదక్షరం, ఇదం సర్వం అని అంటం చేత శృతి అంటోంది. నేనంటే నా మాట ఎవరు వింటారు? కాళిదాసు అన్నా కూడా మనం లెక్క చేయలేదు. మనం శృతి అన్నది అంటే మాండూక్యం అంటోంది అంటే మనం ఆదరించాల్సిందే కదా. శిక్షాధ్యాయం కూడా ఓమితి బ్రహ్మ ఓమితి ఇదగం సర్వం అని అది కూడా అందండి. అవును, శిక్షాధ్యాయం కూడా అందండి. మరాలేదు. ఇంకా చాలా చోట్ల ఉంది. ఓమిత్యాత్మానయుంజీత ప్రశ్నోపనిషత్తులో ఉంది. త్రిమాత్రేణ ఓంకారమితి అంటూ ఉపాసన దాంట్లో చెబుతారు. అందువలన ఇదం సర్వం అంటే పరిదృశ్యమానమైనటువంటి అర్థజాతమంతా కూడా ఓంకారమే అంది. ఒక్కటే మాట మీకు ఎందుకోసం 10 మాటలు ఎందుకు? ఓంకారం దానికి ఏమని చెప్పిందంటే, ఈ వాక్ దైవీ వాక్, పారమేశ్వరి వాక్, ఈ వాక్కు ఒక దీర్ఘతంతువు, ఒక దీర్ఘతాడుగా దాన్ని పోల్చింది. దాంట్లో చిన్న చిన్న పలుపులు పెట్టి పశువుని అన్నిటినీ కట్టేశాం. నాడీ ఆకులో నాడీ ప్రధానంగా ఉండి దానికి ఆనుకుని చిన్న చిన్న నాడులు ఉన్నట్టుగా ఈ పలుపులు ఆక్కుంటే అన్ని పశువులు మన చేతిలో ఉంటాయి. అట్లా ఇవన్నీ కూడాను, ఈ అర్ధజాతం అంతా కూడాను ఆ వాక్కుకి సంబద్ధమై ఉందన్నమాట. ఒక్కటి ఉదాహరణ చెప్పు. ఇవన్నీ ఉదాహరణలే, ఏం లేదు. ఒక ఆయన దేవదత్తుడు గారు వచ్చాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఏదో చెప్పడం మర్చిపోయినాం. ఆయన పిలిచాం. పిలిస్తే వెంటనే ఆ వాక్కుకి ఆయన ఆ ఆమంత్రణకి బద్ధుడైపోయి, ఏంటి నన్ను పిలుస్తున్నట్టున్నాడే ఆయన అని అక్కడ నుంచుంటాడు. మళ్ళీ పిలిచాడు, వచ్చేస్తాడు. వాక్కుకి ఆకృష్టుడైపోతాడు. అంతలా ఓ మనిషి వేగంగా వెళ్ళేవాడు. వీడు దేవదత్త అని పిలవంగానే వెంటనే ఆకృష్టుడై స్వాధీనమైపోయి వచ్చేసాడు మనిషి. అర్థజాతం వాక్కుకి అనుబద్ధమై ఉందా, లేక వాక్కుని అతిక్రమించి విడివిడిగా ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారా? అర్థం అవటంలా.
ఘటః అన్నాను నేను. వెంటనే గబగబా మన ఇంట్లోంచి ఒక కుర్రాడు తీసుకెళ్ళి ఒక కుండ తీసుకొచ్చి చూపించాడు. ఇదేనా ఘటం అండి అన్నాడు. గౌహ్ అన్న. వెంటనే గోశాలలోంచి ఒకడు ఇదిగోనండి గోవు అన్నాడు. వీడు గోవు అనగానే వీడి కంట్లోకి వీడి మనసులోకి గంగడోలు, 4 కాళ్ళు, తోక, ఒక ఆకారం, గోపిండం అంతా కూడా మనసులోకి వచ్చేస్తుంది ఆహారం. అంటే అర్థాత్ వాగర్థములన్నింటికి అభేదం మనకు పరిపూర్ణంగా అర్థమవుతుందే లేదా? ఓంకార వేదకం ఓమిచ్చేదక్షరమిదకం సర్వం అని ఈ రకంగా ఈ మాండూక్యోపనిషత్ ప్రారంభమవుతుంది. దీనిపైన ఇంకా విశ్వతేజస ప్రాజ్ఞులు అలాగా ఈ ఓంకారానికి సంబంధించినటువంటి అకార ఉకార మకారములు వీటి యొక్క ఉపాసన ఈ విధానాన్ని ఉపనిషత్తు ఏ రకంగా వర్ణిస్తోందో దీనిపైన గౌడపాద కారికల్లో గౌడపాదాచార్యులు వారు ఏ రకంగా అన్నారో చూద్దాం.